నాస్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ విజయ్ కుమార్, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ చిరువులి నాగరాజు మాదిగ మాట్లాడుతూ బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెర్నాల్డ్ శాంసన్, మర్యాదాసు, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో గౌరవశ్రీ ముసుగుపాటి బ్రహ్మమాస్టర్ నేతృత్వంలో గుంటూరు జిల్లా కమిటీ ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి 135వ జయంతి, అదేవిధంగా ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఈ సందర్భంగా భారతదేశంలో కోట్లాది మంది అనగాడి వర్గాలకు హక్కుల కోసం పోరాటం చేసి వాళ్ళ మనుగడికి ఎదురు చూసిన మాటలు వేసిన చీకటి వెలుగు ప్రయాణిస్తానికి మాటలు వేసిన అంబేద్కర్ స్మరించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అంబేద్కర్ వాదం బలపరుస్తానికి, అంబేద్కర్ తత్వాన్ని, అంబేద్కర్ సిద్ధాంతాన్ని భారతదేశ నలుమూల ప్రాంతానికి రాజకీయ విద్యార్థులు, ఎంఆర్పీఎస్ నాయకులకు సిద్ధపడాలని సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఇది ఒక భారతదేశంలో సంధికాలంగా కనబడుతూ ఉంది. అంబేద్కర్ వాదాన్ని కలుషితం చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ వాదాన్ని కొల్లు చేస్తూ ఉన్నారు. మనువాదాన్ని చొప్పించి అంబేద్కర్ వాదంలోకి దళిత మనువాదం కూడా అంబేద్కర్ వాదానికి ఏం చెప్పేసి మోగిస్తూ ఉంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది మాల మనువాదులైనా సరే, కృష్ణమాది లాంటి మాది మనువాదైనా సరే అంబేద్కర్ వాదాన్ని కలుషితం చేద్దామని చూస్తే కపట్టాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో అంబేద్కర్ వాదం ఒక యూనిక్ క్వాలిటీ, ఒకే క్వాలిటీ. దీని కనుక మనువాదం మాలిన్యాన్ని, మనువాదం మగిలిని అంట చెప్పాలని చూస్తామంటే మాత్రం చూసుకోకూడదని చెప్పేసి అంబేద్కర్ వాదులుగా ఈ సమాజంలో మేము నిలబడతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. ఏదైతే భారత సమాజంలో కనపడతా ఉందో ఆకాశవాదికి వర్గీకరణ పైన సంచలనమైన తీర్పు సుప్రీంకోర్టు ఇస్తామంటే, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తామంటే అంబేద్కర్ తీర్పిస్తామని తెలుసుకోవాలి ఎవరైనా సరే. అది మాల మనువాదులైనా ఎవరైనా సరే. సుప్రీంకోర్టు తీర్పును కూడా చూడనాడి సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నామంటే అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. వర్గీకరణ వ్యతిరేకిస్తామంటే వాడు మనువాదే కానీ అంబేద్కర్వాది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి మనువాదుల్ని సమాజం అంగీకరించదని, మనువాదుల్ని అంబేద్కర్ రాజ్య స్థాపనకు పాటుపడుతున్న అంబేద్కర్ వాదులు కూడా ఖండించాలని సమాజానికి మేము సూచన చేస్తూ ఉన్నాం. వాళ్ళ మనువాదులకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి, తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, కుటుంబాన్ని త్యాగం చేసి కూడా తన జీవితాల్లో వెలుగు నింపితే రాజకీయ ప్రలోభాల కోసం, స్వార్థం కోసం, ఆఖరికి అంబేద్కర్ ఆత్మకు శోభించే విధంగా, అంబేద్కర్ ఆత్మ కూడా ఏడ్చే విధంగా వాళ్ళ మనవాదులు, మాజీ మనం ప్రవర్తిస్తూ ఉన్నారు. అంబేద్కర్ జీవితాంతం కూడా మనువాదం పైన పోరాటం చేశాడు, మనువాదాన్ని దహనం చేశాడు. అట్లాంటి దహనం చేసిన మనువాదాన్ని అంబేద్కర్ వాదం తీసుకొచ్చి కలుషితం హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే సామాజిక న్యాయాన్ని అతికిస్తా ఉన్నారు ఈ సమాజంలో, వాళ్ళందరూ కూడా అంబేద్కర్ వ్యతిరేకంగా సమాజాన్ని సూచించేస్తూ మరొకసారి మా మహనీయుడు, మాకు దేవుడి కన్నా భిన్నైన అంబేద్కర్ గారికి శిరస్సు వంచి నివాళులు అర్పిస్తాం. అంబేద్కర్ పోరాటం